మన భర్తకి మనం రెస్పెక్ట్ ఇవ్వకపోతే, మన భర్తకి మనము సరైన విధానంలో ప్రేమతో ఉండకపోతే, మన ఇంట్లో ఉన్న పనామ కూడా ఆయనకి రెస్పెక్ట్ ఇవ్వదు. ఎప్పుడైనా నోటీస్ చేయండి, మనము ఒక భార్యగా మనమే మన భర్తకి రెస్పెక్ట్ ఇవ్వకపోతే, ఆయనకి లోబడకపోతే, ఇంట్లో ఉన్న పని మనిషి కూడా రెస్పెక్ట్ ఇవ్వదు. అప్పుడు మన బిడ్డలు మన హస్బెండ్కి రెస్పెక్ట్ ఇవ్వాలని మనం ఎలా కోరుకుంటాం? లేకపోతే మనకి రెస్పెక్ట్ ఇవ్వాలని మనం ఎలా కోరుకుంటాం? వాళ్ళు మనల్ని రెస్పెక్ట్ చేయాలంటే, వాళ్ళు మనకి లోబడాలంటే మొదటిగా మనము మన భర్తకి లోబడాలి. ఎలాంటి వారైనప్పటికీ కూడా, ఒకవేళ నీ భర్త చేసిన పనిని బట్టి, నీ భర్త చేసిన కార్యాన్ని బట్టి, నీ భర్త నీకు పెట్టిన బాధని బట్టి నీకు లోబడాలనిపించట్లేదు, నీకు అసలు ప్రేమే రావట్లేదు, నువ్వు ఎంత అనుకుంటున్నావు, యూఆర్ ట్రయింగ్ సో మచ్ టు లవ్ హిమ్, నేను ఎంతగానో ప్రేమించాలని కోరుకుంటున్నాను, ఎంతగానో ప్రేమ చూపించాలని అనుకుంటున్నాను, కానీ నేను ప్రేమని చూపించలేకపోతానని ఎన్నోసార్లు అలాంటి పరిస్థితిలో ప్రతి స్త్రీ వస్తుంది. ప్రతి స్త్రీ అలాంటి స్టేజ్లో వస్తుంది. ఐఎమ్ నాట్ ఏబుల్ టు లవ్ మై హస్బెండ్. ఆయన చేసిన క్రియల్ని బట్టి, ఆయన చేస్తున్న పనుల్ని బట్టి నేను ఆయనకి లోబడలేకపోతున్నాను, ఆయనని ప్రేమించలేకపోతున్నాను. అయితే దేవుడు అంటున్నారు, నీలో ప్రేమ కొదువైందా? నువ్వు ప్రేమించలేకపోతున్నావా? అయితే నా దగ్గరికి రా, నేను ప్రేమ స్వరూపిని. హల్లెలూయా.